చేసింది. సాగుతున్న రైతు బంధు ఇప్పటికీ ఎకరంలోపు రైతులకు మాత్రమే అందిన సాయం 12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ. ఎకరంలోపు వారిలో 10 లక్షల మందికి అందని సాయం. మొత్తానికి ఇంకా 58 లక్షల మంది ఎదురు చూపులే. సంక్రాంతి లోపు నిధులు సర్దుబాటు అవుతాయా? రాష్ట్రంలో రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి యాసంగి పంట సాయం డిసెంబర్లో మొదలై సంక్రాంతి కల్లా పూర్తయ్యేది. ఈసారి మాత్రం రైతు బంధు సాయం సాగుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న నిధులతో పంట సాయాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన ఖజానాలో నిధులు సరిపోని పరిస్థితులు లేవు. దీంతో పంట పెట్టుబడికి అప్పులు తప్పవా అని రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ రైతు బంధు సాయం ఏదైతే ఉందో కేసీఆర్ చేసిన కథ ఉందిగా, ఇగో ఈ కథ ఈ పైసలన్నీ కూడా మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చేసినట. కాంట్రాక్టర్లకు ఎలక్షన్ జరుగుతుంటే ఇక్కడ ఎలక్షన్ జరుగుతా ఉంటే రైతులకు ఇవ్వాల్సిన పైసలన్నీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి అవతల పడ్డాడు కేసీఆర్. మరి కేసీఆర్ చెప్పింది ఒకవేళ ఎలక్షన్స్ ముందే నేను రైతు బంధు ఇస్తాను పైసలు ఎక్కడికెళ్తాడు? ఉండే ఆ పైసలు కథం చేసి ఖచ్చితంగా వస్తాయి. రైతు బంధు ఖచ్చితంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు, టెన్షన్ గా వస్తాయి. ఒక రోజు ఇటాటైనా సరే కానీ వస్తాయి. సంక్రాంతి లోపు పోయినసారి ఎట్లయితే పడ్డాయో ఈసారి కూడా గదే టైం పడతాయి. మళ్ళీ కుస్తీ